గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైం. ఆధునిక జీవనశైలి కారణంగా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తోంది. అందులో ప్రాణాంతకమైన క్యాన్సర్ కూడా ఒకటి. ఈ క్యాన్సర్ మహమ్మారి ఏ రూపంలో ఎప్పుడు మన శరీరంపై దాడి చేస్తుందో చెప్పడం కష్టం. వైద్య పరీక్షలు చేయించుకుంటే తప్ప గుర్తించలేని క్యాన్సర్లు ఎన్నో ఉన్నాయి. అందులో కోలన్ క్యాన్సర్ కూడా ఒకటి. ఇంతకీ ఈ కోలన్ క్యాన్సర్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, అందుబాటులో ఉన్న చికిత్సలేంటి, అలాగే ఇలాంటి మరిన్ని అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటి గురించి మనకు తెలియజేయడానికి మెడికవర్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ హేమంత్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310726 అండ్ 716. హలో డాక్టర్, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. సార్, ముందుగా చెప్పండి, అంటే ప్రపంచంలోనే కాకుండా భారత్లో ఎన్నో రకరకాల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. అందులో కోలన్ క్యాన్సర్ ఒకటి. సో ఇది పెరుగుదలకు కారణాలేంటి? ముఖ్యంగా ఇప్పుడు కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్. పెద్దపేగు అంటే ఇప్పుడు మనకి ఫుడ్ తినేసిన తర్వాత డైజెస్ట్ అయిపోయి వ్యర్థాలన్నీ పేరుకునే మెయిన్ ఆర్గన్ అనమాట. ఇది సీకమ్, అసెండింగ్ కోలన్, ట్రాన్స్వర్స్ కోలన్, డిసెండింగ్ కోలన్, సిగ్మాయిడ్ కోలన్, రెక్టమ్ అని చాలా భాగాలు ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. అన్నిటికంటే లోపల ఉన్న లేయర్ మ్యూకోజా, దాని కింద సబ్ మ్యూకోజా, దాని కింద మసిల్, దాని కింద సిరోజా అని 4 రకాల లేయర్స్ ఉంటాయి. వీటిలో అన్నిటికంటే లోపల ఉన్న లేయర్లో ఉండే కణాలు ఎపిథీలియం అంటాం. దాంట్లో వచ్చే క్యాన్సర్ అడినోకార్సినోమా, అది మనం కామన్గా కోలోరెక్టల్ క్యాన్సర్ అంటాం. ఇది ఇంతకుముందు ఒకప్పుడు ఓన్లీ వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా ఉండేది, భారతదేశంలో తక్కువగా ఉండేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది టాప్ 3 క్యాన్సర్స్లో ఉంది. ఇండియాలో టాప్ 4th క్యాన్సర్గా ఉంది. సో దీనికి మన దగ్గర లేటెస్ట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 2022 ఆ ఒక్క సంవత్సరంలోనే భారతదేశంలో 65,000 కొత్త కోలన్ క్యాన్సర్స్ కనుక్కున్నాం. దాంతోపాటు 35,000 మంది ఈ కోలన్ క్యాన్సర్ ద్వారా మరణించారు ఆ ఒక్క సంవత్సరంలోనే. అప్పటి నుంచి ఈ ట్రెండ్ పెరుగుతూ పోతుందే తప్ప తగ్గట్లేదు. ఎందుకంటారు? దీనికి ఇంకా చెప్పాలంటే మన ఇండియాలో బయట దేశాల్లో పెద్దవాళ్ళలో వచ్చే క్యాన్సర్ అంటే అబోవ్ 50లో వచ్చే క్యాన్సర్ ఇది ఇండియాలో మాత్రం లెస్ దాన్ 50లో వస్తుంది. దీనికి ముఖ్య కారణాలు మనం చూసినట్లయితే వెస్టర్నైజేషన్. పాశ్చాత్య దేశాలలాగా మన జీవనశైలి మారిపోయింది. వాళ్ళలాగా తింటున్నాం, ప్రాసెస్ ఫుడ్స్ తింటాం, ఎక్కువ రీఫైన్డ్ షుగర్స్ తింటాం, స్మోకింగ్, ఆల్కహాల్, ప్లస్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువసేపు కూర్చుని చేసే పనులు ఇవే ఉంటున్నాయి. ఇవి మెయిన్ ప్రధాన కారణాలు. ఇవి కాకుండా ఒక 10% వరకు జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. సో ఇవి మెయిన్ మనం చూసే ముఖ్య కారణాలు కోలోరెక్టల్ క్యాన్సర్. అంటే ఈ కోలన్ క్యాన్సర్ అంటే స్టార్టింగ్ స్టేజెస్లో అంటే మనకి ఏమన్నా సంకేతాలు ఏమన్నా ఇస్తాయా? సో అన్ఫార్చునేట్లీ కోలన్ క్యాన్సర్కి వెరీ ఎర్లీ ఆన్సెట్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు, ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు పెద్దగా లక్షణాలు కనిపించకపోవచ్చు. అదే లేట్ స్టేజ్కి వెళ్ళిపోతాయి, అంటే క్యాన్సర్ ఇప్పుడు అనుకున్నట్టు ఆ పైన పొరలో కాకుండా లోపలికి స్ప్రెడ్ అవుతున్నప్పుడు, లేదా వేరే అవయవాలకి ముఖ్యంగా లివర్కి ఇలా స్ప్రెడ్ అయినప్పుడు మాత్రమే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తుంటాయి. అలాంటి లక్షణాల్లో మనం కామన్గా చూసేది అలసట, రక్తహీనత, మోషన్లో బ్లడ్ లాంటివి కనిపించడం. తర్వాత అందరికి ఒక రెగ్యులర్ ప్యాటర్న్ ఉంటుంది మోషన్ పోవడానికి. కొంతమంది రోజుకు ఒకసారి, కొంతమంది రోజుకు 2 సార్లు, కొంతమంది 2-3 రోజులకు ఒకసారి. ఈ ప్యాటర్న్స్ మారుతూ ఉంటాయి. ఇది దీర్ఘకాలంగా 3 నెలలు అంతకు మించి పైన ఈ మోషన్ ప్యాటర్న్ కానీ ఇవన్నీ మారుతుంటే అవన్నీ సంకేతాలుగా తీసుకోవాలి. ఎస్పెషల్లీ మోషన్లో బ్లడ్ రావడం, బరువు తగ్గిపోవడం, మనకు తెలియకుండా ఆకలి తగ్గిపోవడం, ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా కానీ అవి కోలన్ క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, జనరల్గా అంటే జనాలు కూడా అంటే ప్రజలు కూడా అంటే అసలు ఏ లక్షణాలను అస్సలు కేర్లెస్గా ఉండొద్దు. సో కోలన్ క్యాన్సర్కి సంబంధించి అయితే ఇంత మనం అనుకున్నట్టు ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి ఏ లక్షణాలు పెద్ద కనిపించవు. లేట్ క్యాన్సర్ అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు బాడీని బట్టి కూడా లక్షణాలు కొందరిలో చేంజ్ అవుతాయి అంటారు, బట్ దీంట్లో అలా ఉండదా? సో అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ పొరల్లో మనం చూసినప్పుడు క్యాన్సర్ పైన పొరల నుంచి స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ తప్ప అంతకుమించి పెద్ద లక్షణాలు ఉండకపోవచ్చు. అదే క్యాన్సర్ కొంచెం లోపలికి డెప్త్ పెరిగే కొద్దీ ఈ క్యాన్సర్ అక్కడి నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి అలసట రావడం కానీ, మోషన్లో బ్లడ్ రావడం కానీ, లేకపోతే మోషన్ ప్యాటర్న్ చేంజ్ అవ్వడం కానీ, బరువు తగ్గడం కానీ, ఆకలి వేయకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటాయి. వీటిని అస్సలు మనం ఇగ్నోర్ చేయకూడదు. ఎస్పెషల్లీ ఇవి 3 నెలల కంటే ఎక్కువ దీర్ఘకాలంగా ఉంటున్నాయి. అలా ఉన్నప్పుడు ఇంకా వాటిని అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, మీరు అన్నట్లు అంటే బ్లడ్ అన్నారు కదా, సో చాలామంది ఇది పైల్స్ అనుకుని వదిలేస్తూ ఉంటారు, బట్ ఇది కోలన్ క్యాన్సర్కి కూడా కారణం కావచ్చా? సో మోషన్లో రక్తం అనే ఒక సిమ్టమ్, ఇది పైల్స్ వల్లే అనేది ఒక పెద్ద అపోహ. మోషన్లో బ్లడ్ అనేది పైల్స్ కాకుండా పాలిప్స్ అంటాం, క్యాన్సర్స్ రాకముందు స్టేజ్లో ఉండేవి.
అవి వాటి వల్ల రావచ్చు. లేదంటే ఐబిడి అంటాం ఇప్పుడు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని. ఒకప్పుడు పాశ్చాత్య దేశాల్లో ఎక్కువగా ఉంది అనిపించేది, ఇప్పుడు ఇండియాలో కూడా మనం చాలా కామన్గా చూస్తున్నాం. ఇలాంటి జబ్బుల్లో పేగు లోపల అల్సర్స్ లాంటివి రావడం, బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి కూడా చూస్తాం. ఇవి కాకుండా డైవర్టిక్లోసిస్ అంటాం, అంటే పేగు లోపల చిన్న చిన్న పాకెట్స్ లాగా అలా ఉంటాయి, వాటి లోపల కూడా రత్నాలు చిట్లి దానివల్ల కూడా బ్లీడింగ్ అవుతుంది. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్లో చూడొచ్చు. ఇలా చాలా కారణాల్లో మనం బ్లడ్ చూస్తాం. సో పైల్స్ మాత్రమే బ్లీడింగ్ కాజ్ చేస్తాయని, క్యాన్సర్స్ ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయడం అది కరెక్ట్ కాదు. ఎస్పెషలీ పైల్స్ ఉన్నంత మాత్రాన లోపల పైన పేగులో క్యాన్సర్ లేదని చెప్పడానికి లేదు. సో పైల్స్ ఉన్నప్పుడు, బ్లీడింగ్ అవుతున్నప్పుడు మిగతా టెస్టులు చేయాల్సిన అవసరం లేకపోవచ్చు అనేది ఒక అపోహ, దాన్ని మనం పెట్టుకోకూడదు. ఓకే, జనరల్గా అంటే కోలన్ క్యాన్సర్ రాకముందే అంటే స్క్రీనింగ్ చేసేది ఎందుకంత కీలకం అంటారు లక్షణాలకు సంబంధించి? సో మిగతా క్యాన్సర్స్తో పోల్చుకుంటే కోలన్ క్యాన్సర్లో మనకు ఒక విండో పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు కోలన్ క్యాన్సర్ అనేది ఒక రోజులో రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పైన పొరలో ఏదైతే అనుకున్నామో దాంట్లో ఆ ఎపిథీలియల్ సెల్స్ ప్రొలిఫరేషన్ వల్ల ఫస్ట్ పాలిప్స్ లాగా తయారవుతాయి, అంటే గడ్డల్లాగా అంటాం. సో ఆ పాలిప్స్ మెల్లమెల్లగా దాంట్లో కొత్త కొత్త మ్యూటేషన్స్ రావడం వల్ల ఆ పాలిప్స్లో డిస్ప్లేషియా అంటాం, డిస్ప్లాస్టిక్ చేంజెస్ అంటాం. అవి అలాగే దీర్ఘకాలంగా ఉండి 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 క్యాన్సర్ దారితీస్తాయి. దీన్ని అడినోమా టు కార్సినోమా సీక్వెన్స్ అంటాం. ఇది ఇంచుమించు 7 to 10 years పడుతుంది ఈ సీక్వెన్స్ ప్రోగ్రెస్ అయ్యి క్యాన్సర్ అవ్వడానికి. సో మనకు ఒక అద్భుతమైన విండో పీరియడ్ ఉంది. ఆ విండో పీరియడ్లో మనం కొన్ని టెస్టులు, స్క్రీనింగ్ టెస్ట్ అంటే క్యాన్సర్ రాకముందే చేసే టెస్టులు చేస్తే మనం క్యాన్సర్ని పట్టుకోవచ్చు. అంటే ఏ వయసు నుంచి చేయించుకోవాలంటారు, అంటే ఏ వయసు నుంచి స్క్రీనింగ్ చేయించుకుంటే బెటర్ అంటారు? సో స్క్రీనింగ్ అనేది ఇప్పుడు ఎస్పెషల్లీ కోలన్ క్యాన్సర్ చేసే స్క్రీనింగ్లో మోషన్లో బ్లడ్ ఉందో లేదో చూడడానికి అకల్ట్ బ్లడ్ టెస్ట్ అంటాం, అది చూస్తాం. లేదా ఇమ్యూనోకెమికల్ టెస్ట్ అంటాం. వీటిలో ఏంటంటే మోషన్లో బ్లడ్ వస్తుందో లేదో మన కంటికి కనిపించకపోవచ్చు, కాకపోతే అతి కొద్ది మోతాదులో బ్లడ్ ఉన్నా కానీ ఈ మోషన్ టెస్ట్ ద్వారా మనం కనుక్కోవచ్చు. సో వీటిని ఎప్పుడు స్టార్ట్ చేస్తాము, ఎలా స్టార్ట్ చేస్తామంటే సిమ్టమ్స్, కొంతమందికి ఇప్పుడు బ్లడ్ అనేది వస్తుందంటే ఆ టైంకి ఆల్రెడీ సిమ్టమ్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ అలసట కానీ రక్తహీనత కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఆ టెస్ట్ అడ్వైస్ చేస్తాం. ఇలా కాకుండా కొంతమందికి ఫ్యామిలీలో ఆల్రెడీ క్యాన్సర్ ఉండొచ్చు, లేదా దీనికి కూడా రూట్ కాజ్ ఉంటుందా సార్ కోలన్ క్యాన్సర్ రావడం కోసం? సో రూట్ కాజ్ అంటే ఒక్క కారణం చెప్పడానికి లేదు. ఓకే, జెనెటిక్గా కొన్ని కాజెస్ ఉన్నాయి. జెనెటిక్ కాకుండా మనం ఇందాక డిస్కస్ చేసుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్కహాల్, స్మోకింగ్, డయాబెటీస్, ఒబెసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్సే. వీటన్నిటితో పాటు డైటరీ ప్యాటర్న్ మనకి చాలా మారిపోయాయి. రెడ్ మీట్ ఇంటేక్ కానీ, లేకపోతే రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం కానీ, ఇవన్నీ కారణాలే. వీటిలో ఏ ఒక్కదాన్ని ఒకటే కారణం అని రూట్ కాజ్ లాగా చెప్పడానికి లేదు. కాకపోతే ఇవన్నీ కలిసి, దీంతో పాటు మన జెనెటిక్ బ్యాకప్, ఇవన్నీ కలిసిన తర్వాత కోలన్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే చెప్పండి. సో దీంట్లో మనం ఇప్పుడు స్క్రీనింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి స్క్రీనింగ్ ఎందుకు ఇంపార్టెంట్ ఈ కోలన్ క్యాన్సర్ అనేది ఈ విండో పీరియడ్ బేస్ చేసి ఆ కాన్సెప్ట్ వచ్చింది. దాంట్లో మోషన్ టైప్ ఆఫ్ టెస్ట్, ఇప్పుడు మోషన్ బేస్డ్ స్క్రీనింగ్ టెస్ట్ ఉన్నాయి. అవి కాకుండా కోలన్ని ఎగ్జామిన్ చేయడానికి, డైరెక్ట్గా కోలన్ని చూడడానికి టెస్ట్ ఉన్నాయి. లైక్ సిగ్మాడోస్కోపీ అంటాం, కంప్లీట్ కోలనోస్కోపీ అంటాం. ఇలా రకరకాల టెస్ట్ ఉన్నాయి. ఎవరికి ఏది వాడతాం అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి, వాళ్ళు వచ్చే సిమ్టమ్స్ని బట్టి, వాళ్ళకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి, వాళ్ళకున్న ఫ్యామిలీ హిస్టరీని బట్టి డిసైడ్ చేస్తాం. సో ఎవరికి ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఒకరికి 45 yearsకి ఒకరికి క్యాన్సర్ డిటెక్ట్ చేసాం అనుకుందాం. ఇప్పుడు మనం ఇంతకు వచ్చిన థియరీ ప్రకారం ఒక పాలిప్, ఒక క్యాన్సర్ అవ్వడానికి 7 to 10 years ఉంది. కాబట్టి ఈ ఇంట్లో 45 yearsలో ఒకరికి క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి దానికి ఒక 10 years ముందు నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 45 years అనుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి 35 years నుంచి మనం కొలనోస్కోపీ లాంటి స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే ఈ పాలిప్స్ అవి డిటెక్ట్ చేయొచ్చు. తద్వారా ఆ పాలిప్ క్యాన్సర్ వరకు ప్రోగ్రెస్ అవ్వక ముందే మనం కనుక్కొని దాన్ని నివారించవచ్చు. సో అలా ఎవరికి ఒక ఫిక్స్డ్ ప్రోటోకాల్ అని లేదు. అలా కాకుండా ఏ సిమ్టమ్స్ లేకుండా యూనివర్సల్గా స్క్రీనింగ్ చేయడానికి పాశ్చాత్య దేశాల్లో వాళ్ళ కోలన్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఏ పీక్ ఏజ్ గ్రూప్లో ఉందో చూశారు. సో వాళ్ళకి 60-65 years ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ ఉంది. సో అందుకు దాని నుంచి ఒక 10 years ముందు, సో 45 to 50 years మధ్యలో స్క్రీనింగ్ స్టార్ట్ చేయడానికి వెస్ట్రన్ కంట్రీస్లో స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో మనకి యూనివర్సల్గా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ లేవు. పేషెంట్ తనంతట తను మన దగ్గరకు వచ్చి స్క్రీనింగ్ అడిగి చేయించుకోవడమే ఉంది. సో మనము మా సైడ్ నుంచి, మెడికల్ సైడ్ నుంచి మేము ఎప్పుడు అడ్వైస్ చేస్తామంటే, ఇప్పుడు 45 years నుంచి బయట చేస్తున్నాం కాబట్టి, ప్లస్ ఇండియాలో 50 years నుంచి మనం క్యాన్సర్ చూస్తున్నాం కాబట్టి 40 to 45 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఏ సిమ్టమ్ లేకపోయినా సరే మనం స్క్రీనింగ్ అడ్వైస్ చేస్తాం. అంటే ఎవరికి అంటే సాధారణ ప్రజల కంటే ముందుగా ఈ పరీక్షలు చేయించుకోవాలంటారు?
డైరెక్ట్గా కొలనోస్కోపీ చేయించుకోవాలా, సిగ్మోయిడోస్కోపీ చేయించుకోవాలా అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి ఉంటుంది. సిమ్టమ్స్ లేని వాళ్ళకైతే 45 to 50 ఇయర్స్ ఉన్నప్పుడు మనం మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చూసుకుంటాం. ఒబెసిటీ ఉండడం, డయాబెటీస్ ఉండడం, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉండడం, లేకపోతే ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, తరచుగా రెడ్ మీట్ ఇవి తీసుకోవడం కానీ, ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అంత త్వరగా మనం వాళ్ళని స్క్రీన్ చేయడానికి మనం ప్రోత్సహిస్తాం. ఓకే. జనరల్గా కొలనోస్కోపీ స్క్రీనింగ్ అంటే చాలామందికి స్క్రీనింగ్ పక్కన పెడితే కొలనోస్కోపీ అంటే చాలామందికి భయం ఉంటుంది. సో ఇది నొప్పితో కూడుకున్నదా? కొలనోస్కోపీ అనేది చాలా సింపుల్ టెస్ట్. ఇప్పుడు కొలనోస్కోపీ ఎలా చేస్తామంటే ఒక ఫ్లెక్సిబుల్ ట్యూబ్ ఉంటుంది, ఎండోస్కోప్ అంటాం. దానికి కెమెరా ఉంటుంది. ఈ ఫ్లెక్సిబుల్ ట్యూబ్ని మలద్వారం ద్వారా పెట్టి మొత్తం పెద్ద పేగు మొత్తం చెక్ చేస్తాం. పెద్ద పేగు అరౌండ్ 1.5 మీటర్స్ ఉంటుంది అండ్ పేగు స్ట్రైట్గా ఉండదు, మెలికలు తిరిగి ఉంటుంది. సో ఎప్పుడైతే మనము స్కోప్ని ఈ మెలికల నుంచి డైవర్ట్ చేసుకుంటూ ఆ సీకం వరకు మనం రీచ్ అవుతామో, ఆ లోపు వెళ్ళేటప్పుడు ఈ ట్విస్ట్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ లాగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎటువంటి అనస్థీషియా సెడేషన్ లేకుండా చేయొచ్చు. కొన్నిసార్లు పేషెంట్కి నొప్పి కానీ లేకపోతే యాంగ్జైటీ, పెయిన్ ఉండొచ్చేమో అని ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి సెడేషన్ చేసి కూడా మనం చేస్తుంటాం. సో కంట్రోల్డ్ అనస్థీషియా సెటప్ ఉంది. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద హాస్పిటల్స్ అలాగే చేస్తున్నాయి. కంట్రోల్డ్ అనస్థీషియా సెటప్లో కోలన్ని ప్రిపేర్ చేసేసి తర్వాత ఈ టెస్ట్ చేస్తాం. ఇది టిపికల్ డయాగ్నోస్టిక్ కొలనోస్కోపీ అయితే ఒక 20 to 30 minutesలో ఫినిష్ చేస్తాం. సపోజ్ థెరపీ లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, అప్పుడు కొంచెం టైం ఎక్స్టెండ్ అవుతుంది. అంటే పాలిపెక్టమీ కానీ బయాప్సిస్ కానీ ఇవి చేస్తున్నప్పుడు కొంచెం టైం ఎక్స్టెండ్ అవ్వచ్చు. స్టిల్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ ప్రొసీజర్ అండ్ పెయిన్ కానీ ఇలాంటి డిస్కంఫర్ట్ కానీ ఇవన్నీ లేకుండా అనస్థీషియా యూజ్ చేసుకొని మనం ఈ టెస్ట్ చేసుకోవచ్చు. అంటే కొలనోస్కోపీ అంటే ఆ సమయంలో చేసేటప్పుడు సో పాలిప్స్ ఏవైనా కనిపిస్తాయి కదా సార్, అది తీయటం వల్ల అంటే ఇది క్యాన్సర్ రాకుండా మనం తగ్గించవచ్చా? సో ఇందాక మనం మాట్లాడుకున్న సీక్వెన్స్ ఏదైతే మనము పాలిప్స్ అడినోమా నుంచి క్యాన్సర్ దాకా వెళ్ళే సీక్వెన్స్ అనుకుంటున్నామో, దీంట్లో ఎంత ఎర్లీగా మనం పాలిప్ని డిటెక్ట్ చేసి తీసేస్తే అంతగా మనం దాన్ని క్యాన్సర్ వరకు వెళ్లకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో ఈ పాలిప్స్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని పాలిప్స్ ఉన్నాయి, ఎంత సైజ్ ఆఫ్ పాలిప్ ఉంది, ప్లస్ మనం బయాప్సీ తీసిన తర్వాత లేదా పాలిప్ని తీసి దాన్ని హిస్టోపథాలజీకి పంపించినప్పుడు దాంట్లో ఎలాంటి హిస్టాలజీ ఉంది, దాన్ని బేస్ చేసుకుని అది క్యాన్సర్కి వెళ్ళడానికి ఎంత ఛాన్స్ ఉండేది అనేది మనం చెప్పగలుగుతాం. సో క్యాన్సర్ వరకు వెళ్లకుండా పాలిప్స్ మనం డిటెక్ట్ చేస్తే సేమ్ టైం కొలనోస్కోపీ ఎప్పుడైతే మనం డయాగ్నోస్టిక్ స్కోపీ చేస్తున్నామో ఆ టైంలోనే ఆ పాలిప్స్ని మనం గుర్తించినట్లయితే అప్పుడే దాన్ని వెంటనే తీసేయచ్చు. దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. కోల్డ్ స్నేర్ పాలిపెక్టమీ అని, హాట్ స్నేర్ పాలిపెక్టమీ అని, ఎండోస్కోపిక్ ఈఎంఆర్ అంటాం, ఎండోస్కోపిక్ మ్యూకోజల్ డిసెక్షన్ అని, ఈఎస్డి అంటాం, ఎండోస్కోపిక్ సబ్మ్యూకోజల్ డిసెక్షన్ అని. ఇప్పుడు కొలనోస్కోపీ చేసేటప్పుడు మనకి పాలిప్స్ కనిపించిన అది దాని సర్ఫేస్ ప్యాటర్న్ ఎలా ఉంది, చూడడానికి ఎంత డెప్త్ లాగా అనిపిస్తూ ఉంది, ఆ అసెస్మెంట్ని బట్టి వీటిలో నుంచి ఏదో ఒక టెక్నిక్ చూస్ చేసుకుని అది చేస్తాం. అది చేయడం వల్ల సేమ్ టైంలోనే సేమ్ సిట్టింగ్లోనే మనం ఆ పాలిప్ తీసేయచ్చు. సో పాలిప్ని అప్పుడే తీసేస్తున్నాం కాబట్టి ఆ పాలిప్ క్యాన్సర్ వరకు వెళ్లకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. కాకపోతే దీంట్లో ఒక క్యాచ్ ఏంటంటే ఈరోజు మనం పాలిప్ తీసేసినంత మాత్రాన ఫ్యూచర్లో మళ్ళీ పాలిప్స్ రావని కాదు, వస్తాయా? ఎస్పెషలీ ఒక పాలిప్ మనం ఆల్రెడీ చూసాం ఒక ఏరియాలో, నెక్స్ట్ మనం వాళ్ళని ఫాలోఅప్లో పెట్టుకుని సర్వేలెన్స్ స్కోపీస్ అంటాం, అంటే నెక్స్ట్ మళ్ళీ ఫాలోఅప్లో స్కోపీస్ చేస్తుంటాం. అలా చేసినప్పుడు కొత్త పాలిప్స్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఒకసారి కొలనోస్కోపీ చేసినంత మాత్రాన యు ఆర్ ఫ్రీ ఆఫ్ క్యాన్సర్ అనో లేకపోతే ఇంకెప్పుడు పాలిప్స్ రావనే కాదు. సో ఈ రోజు చేసిన కొలనోస్కోపీలో పాలిప్స్ లేవు అంటే నెక్స్ట్ 10 years వరకు ఆల్మోస్ట్ యువర్ ఆ రిస్క్ తగ్గినట్టు. సో 10 years తర్వాత అగైన్ మనం మళ్ళీ స్క్రీనింగ్ కొలనోస్కోపీ లాంటివి చేసి మళ్ళీ చూడాలి. అప్పుడు వచ్చి మళ్ళీ పాలిప్స్ వస్తున్నాయంటే దాన్ని బట్టి నెక్స్ట్ ఫ్రీక్వెంట్ స్కోపీస్ అనేది ప్లాన్ చేస్తుంటాం. ఓకే. సర్జరీ లేకుండా ఎండోస్కోపిక్ ద్వారా అంటే కోలన్ క్యాన్సర్కు చికిత్స చేసే అవకాశాలు ఉంటాయా? డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు సేమ్ అన్నిటికీ కాన్సెప్ట్ అయితే అదే, మనం పాలిప్స్ కనుక్కుంటున్నాం కాబట్టి ఎండోస్కోపీలో పాలిప్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం 4 పొరలలో లేయర్స్ లాగా ఉంటుంది కోలన్ అని, దాంట్లో మ్యూకోసా వరకే లిమిట్ అయి ఉన్న క్యాన్సర్స్ని ఎర్లీ క్యాన్సర్స్ అంటాం. అలాంటి క్యాన్సర్స్లో ఎండోస్కోపీ ద్వారానే యూజింగ్ ఆల్ ఆఫ్ దీస్ అడ్వాన్స్ టెక్నిక్స్ పాలిపెక్టమీ కానీ ఈఎంఆర్ కానీ ఈఎస్డి కానీ ఇలాంటి యూజ్ చేసి వాటిని మార్జిన్ ఫ్రీ రిసెక్షన్స్ చేయొచ్చు మనం, ఎస్పెషల్లీ అవి సూపర్ఫిషియల్గా ఉన్నప్పుడు. ఎప్పుడైతే ఆ పాలిప్ కానీ క్యాన్సర్ కానీ ఇలాంటివి డీప్గా వెళ్తున్నాయో, ఈ మ్యూకోసాను దాటి సబ్ మ్యూకోసా ఇంకా మజిల్ని వీటిని ఇన్వైట్ చేస్తున్నాయో అప్పుడు ఎండోస్కోపీగా తీయడం కష్టం. అందుకనే మోస్ట్ ఆఫ్ ద డాక్టర్స్ కొలనోస్కోపీని ఎంకరేజ్ చేస్తారు స్క్రీనింగ్లో యూజ్ చేయడానికి. ఎందుకంటే ఎంత ఎర్లీగా మనం పాలిప్ని డిటెక్ట్ చేస్తామో అది అంత డెప్త్గా వెళ్ళడానికి ఛాన్సెస్ తక్కువ. సో అదే లేట్ స్టేజెస్ మనం కనుక్కుంటే క్యాన్సర్ కానివ్వండి పాలిప్ కానివ్వండి దాని డెప్త్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. తద్వారా మనం ఎండోస్కోపీగా దాన్ని తేలేకపోతాం. అప్పుడు మన పేషెంట్ని సర్జరీకి రెఫర్ చేయాల్సి వస్తుంది.
సో ఎర్లీ ద బెటర్. ఓకే, మీరు ఇందాక అన్నారు కదా ఈఎంఆర్ ఈఎస్డి అని చెప్పి, అంటే ఇట్లా ఆధునిక అంటే ఎండోస్కోపిక్లో అంటే జనరల్గా ఎవరికి ఉపయోగపడతాయి, అంటే యూజర్స్ ఏంటి సార్? సో పాలిపెక్టమీ టెక్నిక్స్ కానీ లేకపోతే ఈ రిసెక్షన్ టెక్నిక్స్ కానీ ఎండోస్కోపీకి వచ్చినప్పుడు, పాలిపెక్టమీ అంటే ఏం చేస్తామంటే కొలనోస్కోపీ ఏదైతే మనం కొలనోస్కోపీ చేస్తున్నామో అదే కొలనోస్కోపీలో ఒక థిన్ వైర్ స్నేర్స్ ఉంటాయి. వాటిని యూస్ చేసుకుని కొన్నిసార్లు కరెంట్ యూస్ చేసి లేదా కొన్నిసార్లు వితౌట్ కరెంట్ కానీ పాలిప్స్ని రిమూవ్ చేసేస్తాం. ఇవి సాధారణంగా ఎవరికి పాలిప్స్ కనిపించినా అవి క్యాన్సర్ వరకు వెళ్ళక ముందైతే ఈ టెక్నిక్స్ పనికొస్తాయి. ఇది ఎవరికైనా చేయొచ్చు. ఒక యంగ్ పేషెంట్ నుంచి అడల్ట్ ముసలి వాళ్ళ వరకు ఎవరైతే ఫిట్ ఫర్ ద కొలనోస్కోపీ ప్రొసీజర్ ఉన్నారో వాళ్ళందరికీ ఈ పాలిపెక్టమీ టెక్నిక్స్ హెల్ప్ అవుతాయి. ఇలా కాకుండా కొంచెం పాలిప్ ఆల్రెడీ క్యాన్సర్ స్టేజ్ దాకా వెళ్ళింది, దాంట్లో కూడా సూపర్ఫిషియల్ క్యాన్సర్స్ వరకు వెళ్ళిపోయింది అన్నప్పుడు నెక్స్ట్ టెక్నిక్స్కి వెళ్తాం. దాంట్లో ఇప్పుడు కొత్తగా ఇమేజ్ ఎన్హాన్స్డ్ ఎండోస్కోపీ ఇలా టెక్నిక్స్ వచ్చాయి. వాటిలో ఏం చేస్తామంటే నారో బ్యాండ్ ఇమేజింగ్ అని ఇలా యూస్ చేసి ఆ పాలిప్ సర్ఫేస్ ఎలా ఉంది, టెక్స్చర్ ఎలా ఉంది, ఇవన్నీ యూస్ చేసుకుని ఒక ఇండైరెక్ట్ అసెస్మెంట్కి వస్తాం. అంటే ఎంత డెప్త్ ఉండొచ్చు పాలిప్ అనేది, దాన్ని బట్టి గ్రేడింగ్ సిస్టమ్ ఉంటుందన్నమాట. సో ఎర్లీగా గుర్తించిన ఇలాంటి పాలిప్స్ కానీ ఎర్లీగా గుర్తించిన ఈ క్యాన్సర్స్ని కానీ ఎండోస్కోపీ ద్వారానే ఆ టెక్నిక్స్ అని యూస్ చేసి డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఎంత డెప్త్ ఉందో దాన్ని బట్టి అప్రోప్రియేట్ టెక్నిక్ యూస్ చేసి ఈఎంఆర్ కానీ ఈఎస్డి కానీ వీటిలో రిసెక్షన్ చేయడం అవుతుంది. సో పాలిపెక్టమీ గురించి ఎలా అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నామో, ఈఎంఆర్ ఈఎస్డి అంటే ఈఎంఆర్లో పైన ఉన్న పొర ఓన్లీ మ్యూకోజా వరకే ఉన్న పాలిప్స్ కానీ అర్లీ క్యాన్సర్స్ కానీ వాటిని సబ్మ్యూకోజల్గా మనం ఇంజెక్ట్ చేసి లిఫ్ట్ చేసి అప్పుడు దాన్ని రిసెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి వాళ్ళకి సూపర్ఫిషియల్గా ఉన్న వాళ్ళకి ఈ టెక్నిక్ పనిచేస్తుంది. ఎప్పుడైతే పాలిప్ కానీ ఎర్లీ క్యాన్సర్ కానీ కొంచెం సబ్మ్యూకోజా వరకు వెళ్తూ ఉంది, దాని ఎక్స్టెన్షన్ అక్కడ వరకు వెళ్తుందంటే అప్పుడు ఈఎంఆర్ సరిపోదు. అప్పుడు మనం సేమ్ చేసిన ఎండోస్కోప్ ఈ సబ్మ్యూకోజా కుషన్ ఏదైతే చేసామో దాంట్లో నుంచి మనం ఇన్సిషన్ చేసుకుని కొంత స్పెసిఫిక్ నైఫ్స్ ఉంటాయి అన్నమాట కొలనోస్కోపీలో యూస్ చేసేవి. ఆ నైఫ్స్ యూస్ చేసుకొని కరెంట్ యూస్ చేసుకొని డిసెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఆ డిసెక్షన్ ప్లేన్ మజిల్ పైన ఈ సబ్మ్యూకోజాలో ఉంటుందన్నమాట. సో ఈ ప్లేన్స్ని ఎలా చేసేదాన్ని ఈఎస్డి అంటాం. సో ఇలా తీసిన స్పెసిమెన్ని మనం హిస్టాలజీ పంపిస్తాం. హిస్టాలజీలో కనుక మనం చేసిన డిసెక్షన్ మార్జిన్ ఫ్రీ ఉంది. దీని గురించి మనం మాట్లాడదాం సార్. కాలర్ కూడా లైన్లో ఉన్నారు. చంద్రశేఖర్ గుంటూరు నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే అండి. చంద్రశేఖర్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీ సమస్యను చెప్పండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి మీ సమస్యను. సార్ మరి నేను మళ్ళీ పిస్టల్స్ అంటారు కదా సార్? వినపడట్లేదండి, కొంచెం గట్టిగా చెప్పగలుగుతారా సార్? పిస్టల్స్ అంటారు కదా, పిస్టల్స్. హలో సార్, మీ వాయిస్ అర్థం కావట్లేదు, కొంచెం గట్టిగా స్పష్టంగా మాట్లాడగలుగుతారా? మళ్ళీ పిస్టల్స్ ఉంటారు కదా, ఫిష్లా అంటున్నారా? పిస్టల్ అన్నారు. గడ్డలు వస్తున్నాయి, యాంటీబయాటిక్ ఇంజక్షన్ చేసుకుంటే పగిలిపోతున్నాయి. హలో సార్, చెప్పండి. సో కాల్ డిస్కనెక్ట్ అయిందండి. సో జనరల్గా చూసుకుంటే ఇప్పుడు కొలనోస్కోపీ అంటే సర్జరీ అంటే ప్రతి ఒక్కరు కూడా భయం అనేది పక్కన పెడితే అంటే ఎంతవరకు చాలామందికి ఇది ఐడియా ఉంటుంది, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ క్యాన్సర్ రాకుండా అడుగుతున్నారు. పాలిప్స్ కంటిన్యూ చేసి, సో బేసికలీ ఇప్పుడు మనము ఇందాక అతను అడుగుతున్న క్వశ్చన్ కూడా ఇట్స్ అబౌట్ ఫిష్లా కానీ పైల్స్ కానీ ఇలాంటి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అనేది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ పైల్స్ కానీ ఇవన్నీ ఎలా స్టార్ట్ అవుతాయంటే మనం ఎక్కువ ఎక్సెస్ టాయిలెట్ టైం, మనం ఎక్కువసేపు మోషన్ కోసం ట్రై చేయడం కానీ ముక్కడం కానీ స్ట్రైనింగ్ కానీ ఇవి చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ మన మలద్వారం చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు ఉబ్బుతాయి. అవి ఉబ్బి బయటకి పైల్స్ లాగా వస్తుంటాయి. అవే దీర్ఘకాలంగా ఉండి పగిలి బ్లీడ్ అవ్వడం ఇలాంటివి అవుతాయి అన్నమాట. ఇవి రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలంటే ఎక్కువ మోషన్ కోసం స్ట్రెయిన్ అవ్వకూడదు. స్ట్రెయిన్ అవ్వకుండా నీళ్ళు బాగా తాగాలి. అట్లీస్ట్ 4 to 5 లీటర్స్ ఒక రోజులో నీళ్ళు తీసుకునేటట్టు. తర్వాత డైట్లో ఫైబర్ ఎక్కువ ఉండాలి. దానికోసం ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, హై ఫైబర్ డైట్, పప్పు దినుసులు, హోల్ వీట్ కానీ ఇలాంటి హై ఫైబర్ డైట్ తీసుకుంటే మోషన్ ఈజీగా ఫ్రీగా పాస్ చేయొచ్చు. తద్వారా ఇలాంటి స్ట్రైనింగ్ అవన్నీ తగ్గుతాయి, టాయిలెట్ టైం తగ్గుతుంది. దానివల్ల పైల్స్ ఇలాంటివి తగ్గుతుంటాయి. పాలిప్స్ కానీ క్యాన్సర్స్ కానీ రాకుండా ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముఖ్య కారణాలు ఏవైతే అనుకున్నామో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సెడెంటరీగా ఉన్న వాళ్ళు ఎక్కువ చలనం అంటే యాక్టివిటీ పెంచాలి. ఎప్పుడైతే మనం చలనంగా యాక్టివ్గా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన బౌల్ కూడా ఫాస్ట్గా కదులుతుంది. ఎక్కువ కదిలే బౌల్ ఈజీగా కదులుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఫుడ్లో ఉన్న టాక్సిన్స్ కానీ కార్సినోజన్స్ కానీ ఎక్కువసేపు
కోలంతో కాంటాక్ట్ టైం తక్కువ ఉంటుంది. సో అది తగ్గినప్పుడు ఈజీగా క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. రెహమాన్, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సార్ నా పేరు రెహమాన్ సార్. చెప్పండి నేను ఇంజనీర్ ఫోన్ చేస్తాను సార్. మీ వాయిస్ మీ సమస్యను చెప్పండి రెహమాన్ గారు. సార్ నేను ఆర్మీ సోల్జర్ సార్, రిటైర్డ్ ఆర్మీ సోల్జర్ సార్. చెప్పండి సార్. సార్ నాది వచ్చేసి కోలన్ క్యాన్సర్ సార్ నాది. ఓకే. నేను ఢిల్లీ ఆర్ఎన్ఆర్ హాస్పిటల్లో నాకు కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది సార్. ఓకే. సర్జరీ కూడా అయింది సార్. సర్జరీ చేశాక మన రైట్ హైడ్రోసిస్ కిడ్నీ డ్యామేజ్ అయింది సార్. ఓకే. నాకు వచ్చేసి స్టోమోబాగ్ పెట్టారు సార్. ఓకే. 4 years అయింది. ఓకే. ప్రెసెంట్ అది నేను క్లోజ్ చేయలేదు సార్. ఓకే. అది క్లోజ్ చేయాలంటే కొంచెం భయంగా ఉంది. ఓకే. దాని గురించి కొంచెం తెలుసుకుందని చెప్పేసి కాల్ చేశాను సార్. మీకు సర్జరీ అయిన తర్వాత మీ సర్జన్తో మీరు ఫాలోఅప్లో ఉన్నారా? ఎవ్రీ 3 months ఫాలో సార్ ఢిల్లీ. ఓకే. సో ఈ స్టోమా క్లోజ్ చేయాలా అలాగే ఉంచాలా అనే డెసిషన్ మీకు సర్జరీ చేసిన సర్జన్ బెటర్గా చెప్పగలుగుతారు. ఎందుకంటే అన్ని స్టోమాస్ని మనం రివర్ట్ చేయడానికి కుదరకపోవచ్చు. కొన్నిసార్లు స్టోమాని మనకి మిగిలిన భాగం ఏదైతే పేగు కట్ చేసిన తర్వాత మిగిలిన భాగం ఉంటుందో దానికి జోడించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ డెసిషన్ ఎప్పుడైనా ఎలా తీసుకుంటారంటే మీరు ఆపరేట్ చేసిన సర్జను, మిమ్మల్ని సర్జరీ ముందు చూసిన మెడికల్ గ్యాస్ట్రాంటాలజిస్టు వీళ్ళంతా ఎండిటీ డిస్కషన్ చేసి డిసైడ్ చేస్తారు. ఒకవేళ మీ సర్జన్ మీకు ఆల్రెడీ ఆ ఆప్షన్ ఇచ్చి ఉంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఓకే అండి, కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి అంటే పెద్ద సర్జరీ అవసరం అంటారా, లేదంటే వ్యాధిని బట్టి దశను బట్టి చేంజ్ అవుతుందా? సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే చాలాసార్లు మనం వింటుంటాం కోలన్ స్టేజ్ అంటే క్యాన్సర్స్ ఏవైనా సరే స్టేజెస్ వైజ్ ఉంటాయని. సో ఇప్పుడు ఎర్లీ కోలన్ క్యాన్సర్స్ అంటాం, అంటే స్టేజ్ 1, స్టేజ్ 0, స్టేజ్ 1 ఇలా ఉన్నవి. వీటికి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అంటే స్టేజ్ ఏ లేయర్ ఆఫ్ ద కోలన్ ఇన్వాల్వ్ అయిందో దాన్ని బట్టి ఎండోస్కోపిక్గానే మనం తీసేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అదే అడ్వాన్స్డ్ క్యాన్సర్స్ ఉన్నాయి, అంటే ఆల్రెడీ పేగులో పై పొర నుంచి కింద పొరలోకి మజిల్ వరకు ఇన్వాల్వ్మెంట్ ఉండడం, లేకపోతే కోలన్ నుంచి ఆల్రెడీ లివర్కి మెటస్టైజ్ అయిపోవడం, ఇలాంటి కండిషన్స్లో సర్జరీ హెల్ప్ అవుతుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి సర్జరీయే కావాలి, ప్రతి ఒక్కరికి కీమోథెరపీ కావాలి అని చెప్పడానికి లేదు. యూజువల్గా ఏ హాస్పిటల్ అయినా సరే ఈ డెసిషన్ ఎవరు తీసుకుంటారంటే ఎస్పెషల్లీ క్యాన్సర్ ఉన్నవి ఆంకాలజీ, మెడికల్ గ్యాస్ట్రాంటాలజీ, సర్జికల్ గ్యాస్ట్రాంటాలజీ వీళ్ళందరూ కలిసి ఒక డిస్కషన్ చేస్తాం. ఈ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అంటాం దీన్ని. దాంట్లో క్యాన్సర్ ఎంతవరకు ఉంది, ఏ పొరలో ఉంది, దాన్ని ఎండోస్కోపిక్గా తీయడమా లేకపోతే సర్జికల్గా తీయడమా అనేది డిసైడ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్కి వెళ్తాం. సో ప్రతి క్యాన్సర్కి సర్జరీ ఆన్సర్ అని కాదు, ప్రతి క్యాన్సర్కి ఎండోస్కోపీ ఆన్సర్ అని కాదు. దానికి ఒక అప్రోప్రియేట్ డెసిషన్ తీసుకోవడానికి అప్రోప్రియేట్ టీమ్స్ ఉండాలి. ఆ టీమ్ అందరూ కలిసి వీ విల్ టేక్ ఎ డెసిషన్. If it is very superficial, early stage cancers, definitely endoscopy is one of the option. అది కాకుండా డీప్గా ఉంది లేదా ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయింది, అప్పుడు సర్జరీ, కీమోథెరపీ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ ఏ ఒక్క మొడాలిటీ ఈజ్ నాట్ ద ఫైనల్ డెఫినెటివ్ ఆన్సర్. ఇప్పుడు సర్జరీ అయినంత మాత్రాన పేషెంట్ ఒకసారి సర్జరీ చేసాం తర్వాత ఇంకేం చేయక్కర్లేదు అనడానికి ఉండదు. సర్జరీ అయిన తర్వాత ఖచ్చితంగా ఫాలోఅప్కి రావాలి. ఆ ఫాలోఅప్ కూడా 3 to 6 monthsలో చేసుకోవాలి. అప్పుడు మనం మళ్ళీ కొలనోస్కోపీ చేసి కొత్త రికరెన్స్ కానీ ఏమైనా వస్తుందా లేదా ఒక కొత్త లీజన్స్ కూడా రావచ్చు మళ్ళీ. దాన్ని మెటాక్రోనస్ లీజన్స్ అంటాం. అంటే ఒకసారి మనం పెద్ద పేగులో ఒక భాగంలో క్యాన్సర్ చూసాం, దాని వరకు సర్జరీ చేసేసాం లేదా దాని వరకు మనం ఎండోస్కోపీ రిసెక్షన్ చేసేసాం, తర్వాత మిగిలిన పేగులో అది కొత్త క్యాన్సర్ రావడానికి ఛాన్స్ లేదనడానికి లేదు. ఆల్మోస్ట్ 20 to 30% ఆఫ్ ద టైమ్స్ మనకు మళ్ళీ కొత్త లీజన్స్ రావచ్చు, కొత్త పాలిప్స్ రావచ్చు. వాటిని మెటాక్రోనస్ లీజన్స్ అంటాం. సో ఇవి ఉండడం కోసం మనం మళ్ళీ ఫ్రీక్వెంట్గా సర్వేలెన్స్ స్కోపీస్ అవి చేసుకుంటూ ఉండాలి. దాంట్లో మళ్ళీ కనిపించేదాన్ని బట్టి మనం రిసెక్షన్స్కి వెళ్తూ ఉంటాం. ఓకే, కోలన్ క్యాన్సర్ గురించి, సర్జరీ గురించి, అందులో ఉన్న రకాల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం.